ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఆనందదాయకమైన ఆరంభం, విచారకరమైన పతనం. ధ్యానాంశం ఆనందదాయకమైన ఆరంభము, విచారకరమైన పతనము. ఈ సబ్జెక్ట్ మీద నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందదాయకంగా మొదలవుతుంది తండ్రి, చివరకు విచారకరంగా పతనం అయిపోతుంది తండ్రి. అది ఏమిటి ఎలాగో వివరిస్తూ ఉండగా ఈ ప్రసంగాన్ని విన్న మేము అలా ఉండకుండా చివరి వరకు నీతో ఆనందంగా జీవించేవారిగా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. సౌలు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు, అంటే ఇశ్రాయేలీలో ఆఖరి గోత్రానికి చెందినటువంటి వాడు. అతను ఒక అతి సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు. తన తండ్రి యొక్క గాడిదలు చెదిరిపోతే వాటిని వెతికే ప్రయత్నంలో సమూయేలును కలుసుకున్నాడు. ఆ తరువాత దేవుడు ఆశ్చర్యకరంగా అతనిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడు. దేవుడు సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేయడం గల కారణం ఏంటంటే, బాల్యంలో వినయవంతుడు. అతను తన బాల్యంలో ఉన్నప్పుడు చాలా వినయంగా జీవించాడు. ఇతరుల పట్ల అక్కర కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయటం, అది ఎంత గొప్పదైనా సరే ప్రాణాలకు తెగించి సహాయం చేయగల సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు. కానీ తర్వాత చాలా మారిపోయాడండి అతను. తన వినయమును బట్టి అతను దేవుని చేత కోరుకోబడ్డాడు. వినయంగా ఉన్నవారిని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. వినయంగా ఉన్నవారినే దేవుడు కోరుకుంటాడు. అయితే చాలామంది చేసే పని ఏంటంటే, సంఘాల్లో మేము చూస్తున్న విషయం ఏంటంటే, చిన్నప్పుడు దేవునిలో ఎదుగుతారు, సంఘ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటారు, దేవుడే వారికి సమస్తము అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి క్రమేపీ ఎదిగి మంచి చదువు చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత వారికి ఎప్పుడైతే డబ్బు పెరుగుతూ ఉందో దేవుని మీద భక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని మీద కంటే ఫోకస్ తన మీద తాను పెట్టుకుంటూ ఉంటాడు. తన వల్లే ఇదంతా కూడా జరిగినట్లుగా క్రమేపీ దేవుడికి ఆఖరి స్థానం ఇస్తాడు. తన సంపాదనకు, తన విలాసాలకి మొదటి స్థానం ఇస్తూ ఉంటాడు. క్రమేపీ దేవుణ్ణి మర్చిపోయి వేరే ఎవరితోనో సాంగత్యం వెళ్ళిపోయే స్థాయి కూడా ఈవేళ మేము చూస్తున్నాము. అదేవిధంగా బాల్యంలో ఉన్నట్టు వినయం కానీ,
ఇతరుల పట్ల అక్కర కానీ, రాజు అయిన తర్వాత చాలా కాలం తర్వాత అతను ఏమైపోయాడంటే క్రమేపీ పతనం అయిపోవటం మొదలుపెట్టాడండి. ఎందుకంటే అతని అంతస్తు అతని వినయాన్ని గర్వంగా మార్చేస్తుందండి. ఒక వ్యక్తి సంపాదన పెరుగుతూ ఉంటే ఎంత వినయంగా ఉన్నటువంటి వాడైనా సరే ఒకప్పుడు తర్వాత గర్వంగా మార్చబడుతున్నారు. వారు ఎవ్వరికి లోబడండి, ఎవరి మాట వినండి వాళ్ళు. అదే అతని నాశనానికి త్రోవ చూపుతుందండి. నువ్వు ఎప్పుడైతే వినయాన్ని విడిచిపెట్టావో నీ నాశనానికి అదే త్రోవ చూపిస్తుందండి. ఈవేళ అనేక మంది దేవుడు లేని జీవితాన్ని జీవిస్తున్నారు. డబ్బే సర్వస్వం అనుకుంటున్నారండి వాళ్ళు. ఆ డబ్బులో గౌరవాన్ని వెతుక్కుంటున్నారు, ఆ డబ్బులో ఉందాతనాన్ని వెతుక్కుంటున్నారు. నాకు పర్వాలేదు, నా జీవితానికి ఒక ఆధారం నాకు దొరికేస్తుంది, నాకు ఎవరు అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆఖరి దశలో సౌలు అలాగే తయారయ్యాడు. అతని మర్యాద వినయం ఒకప్పుడు చాలా మనోహరంగా ఉండేయండి. సౌలు యొక్క వినయము, అతని యొక్క మర్యాద చాలా చూడటానికి వినటానికి చాలా మనోహరంగా ఉండేయండి. అయితే మకుటదారి అయిన తరువాత కూడా, అంటే కిరీటాన్ని ధరించిన తర్వాత కూడా, రాజుగా కిరీటాన్ని ధరించిన తర్వాత కూడా సౌలు చాలా వినయంగా ఉన్నాడు. మొదట్లో చాలా మంది ఉద్యోగం వచ్చిన కొత్తలో చాలా విధేయత కలిగి ఉంటారండి. క్రమేపీ 4-5 సంవత్సరాలు పెరిగిపోయి, 10 సంవత్సరాలు పెరిగిపోయి, శాలరీస్ పెరిగిపోయిన తర్వాత అది క్రమేపీ ఏమైపోతుందంటే ఒక విధమైన అహంకారానికి తీసుకుని వెళ్ళిపోతుందండి. అతను మకుటదారి అంటే ఏంటి, కిరీటాన్ని ధరించిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి దుక్కుతున్నాడండి అతను. సౌలు అసలు గర్వంగా ఫీల్ అవ్వలేదండి అతను. ఇంతకుముందు అతను ఏ పని చేశాడో అదే పని చేసేవాడండి అతను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన దేవుని ప్రజలపై రాజుగా సౌలు విజయాన్ని కొనసాగిస్తున్నాడండి. దేవుడు రాజుగా చేశాడు అతని విజయాన్ని బట్టి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు గనక దేవుడు అతనికి అత్యధిక విజయాన్ని దయచేసి వెళ్ళిన ప్రతి చోట కూడా విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ఇంతవరకు బాగానే ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ కూడా అతనిలో మార్పులు రావటం మొదలుపెట్టిందండి. ఇంతకుముందు సౌలు ఏం చేయాలన్నా కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పినట్లుగానే చేసేవాడండి అతను. సమూయేలు చెప్పకుండా ఏమీ కూడా చేసేవాడు కాదండి. ఎందుకంటే దేవుడు సమూయేలుతో మాట్లాడితే సమూయేలు సౌలుతో మాట్లాడేవాడు. అంటే దేవుడు సమూయేలుకి ఏమైతే చెప్తే సమూయేలు సౌలుకి అది చెప్పేవాడండి. చాలా కాలం ఈ సమూయేలు సౌలు అనుబంధం కొనసాగుతూనే ఉందండి. చాలా కాలం ఇద్దరు కూడా మంచి ప్రాణ ఇతులుగా ఉండేవారండి వారు. సమూయేలు సౌలు కూడా చాలా ఇదిగా ఉండేవారండి వాళ్ళు. సౌలుకి సమూయేలు అంటే ప్రేమ, సమూయేలుకి సౌలు అంటే ప్రేమ. ఎందుకంటే అతను మొదట్లో అంత వినయంగా ఉండేవాడండి. అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడండి. ఈవేళ చాలామంది క్రైస్తవులు మొదట్లో చాలా వినయంగా ఉంటారు, దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉంటారు. తర్వాత క్రమేపీ వెనక్కి తగ్గి లోకంలో కలిసిపోతూ ఉంటారండి. సౌలు సమూయేలు మాట విన్నంత వరకు కూడా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే సమూయేలు మాట వినటం మానేస్తారో, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నాడో పతనం అవటం మొదలు పెట్టాడండి అతను. నేను రాజుని కదా అని ఒక గర్వం అతను ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆస్తిని చూసుకుని అతను ఎప్పుడైతే అహంకారాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడో, డాంబికమైన జీవితాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడో, సమూయేలు పట్టించుకోవడం కానీ క్రమేపీ తగ్గించాయండి. ఇవాళ చాలామంది కొంచెం ఎదిగిన తర్వాత సువార్తికులు అంటే లెక్క ఉండదు. సువార్తికుని మాటను పట్టించుకోరు. తనకే లోకజ్ఞానం తెలుసు, ప్రపంచం అంతా నాకు తెలుసన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారండి. ఇవాళ చాలామంది సంఘంలో ఆశీర్వదింపబడి రక్షించబడి ధనవంతులైన తర్వాత వేరే చోటకు వెళ్ళిన తర్వాత సంఘాన్ని విడిచిపెట్టి వాళ్ళప్పుడు ఏంటి ఆడంబరాలు కోరుకుంటారండి. ఎక్కడైతే ఆడంబరంగా ఉంటుందో వాళ్ళ స్థితిగతులు పెరిగినాయి కనుక అక్కడికి పోతున్నారండి అంతే. ఇక్కడ సౌలు సమూయేలు మాట ఎలాగైతే నిర్లక్ష్యం చేశాడో, ఈవేళ ఆత్మను రక్షించిన వారి శ్రేయస్సుకు పాటుపడిన సువార్తికులు ఏం చేస్తారంటే ఈవేళ అనేక మంది లక్ష్య పెట్టట్లేదండి. ఈవేళ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14-15 అధ్యాయాలు 3 అధ్యాయాలు కనుక చదివితే సౌలు గురించి మనకు క్లియర్గా తెలుస్తుందండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయము, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం చదివినట్లయితే. అయితే
ఎప్పుడైతే సౌలు తన సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టాడో అతను పతనం వంచులో పరిగెట్టడం మొదలుపెట్టాడండి. మొదటి సమూయేలు గ్రంథం 13:26 చూసినట్లయితే ఇక్కడ మొదటి నుంచి కూడా సౌలుకు శత్రువులు ఎవరంటే ఫిలిష్తీయులండి, ఇశ్రాయేలుకి. అయితే ఒకానొక సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దిగులు పడుతూ వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని, ఫిలిష్తీయులు ఎందుకంటే ఇంతవరకు కూడా సౌలు ఎక్కడికెళ్ళినా విజయాన్ని సాధించాడు, ధైర్యంగా ముందుకెళ్ళిపోయేవాడు, సమూయేలు చెప్పేవాడు, దేవుడు సమూయేలుకు చెప్పేవాడు, సమూయేలు సౌలుకి చెప్పేవాడు, అంతా సక్రమంగా సాగిపోయేదండి. అయితే ఇప్పుడు ఆ ఫిలిష్తీయులు స్వతంత్ర నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోవటం మొదలుపెట్టాడో, తనలో అహంభావం పెరిగిపోయిందో, ఆడంబరాలకు ఎప్పుడైతే విలువిస్తున్నాడో, ఇప్పుడు ఆ ఫిలిష్తీయులు వచ్చినప్పుడు సౌలు రావాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ సైన్యం నుంచి దిగులు పడుతూ వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని మనం గెలవలేం, మనం ఓడిపోతాం అంటే ఒక విధానం భయం వాళ్ళకి అలుముకుందని, వాళ్ళని గుహలలోకి, పొదల్లోకి, మెట్టల్లోకి, ఉన్నత తలముల్లోకి ఏంటి కోపంలోకి వెళ్ళిపోయి దాక్కున్నారండి వీళ్ళు. వాళ్ళకి భయపడి ఎప్పుడు ఇలా వెన్ను చూపించలేదు కదా వీళ్ళు, ఎప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళిపోయారు కదా వీళ్ళు, ఓటమిని ఇంతవరకు వాళ్ళు చూడలేదు కదా. మరి భయం ఎందుకు అలుకుతుంది? పిరికితనం గల ఆత్మ దేశం అంతట్లోనూ అలుముకుందండి. గమనించండి, సౌలు ప్రజల్ని నడిపించవలసిన సౌలు అతను ఎప్పుడైతే బలహీనుడైపోయాడో, ఎప్పుడైతే తన సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడో, దేవుని మాట నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడో, ప్రవక్తను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడో, తన ఆడంబరాలకు ఎప్పుడైతే విలువటం మొదలుపెట్టాడో, పిరికితనం గల ఆత్మ దేశమంతటిలోనూ అలుముకుందండి. మొదట అంతా బాగానే ఉంటుంది, మన కొంతకాలం ఒక 10, 20, 30 సంవత్సరాలు ఎవరో మనల్ని అంతా మనమే రాజు, మనమే మంత్రి కింద ఉంటాం మనం. ఆ తర్వాత మొదలవుతుంది పతనం అంటే ఏంటో, భయం అంటే ఏంటో తర్వాత చూపిస్తాడు దేవుడు. దేవునిలో కనుక లేకపోయినట్లయితే నువ్వు దేవునికి విరోధం కూడా మనం ఏమీ చేయలేం. దేవునిలో ఉంటేనే మన జీవితానికి భద్రత. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి విషయాన్ని. పిరిగితనం గల ఆత్మ దేశం అంతట్లో నలుముకుంది. శత్రువును ఎదుర్కొంటూ రాజు సైన్యాన్ని పోగు చేశాడు, మళ్ళీ వాళ్ళని బలపరిచి సైన్యాన్ని పోగు చేశాడు. సమూయేలు వచ్చి బలి అర్పించడానికి సౌలు ఎదురు చూస్తున్నాడండి. ఇప్పుడు సమూయేలు వచ్చి అక్కడ బలి అర్పించిన తర్వాత యుద్ధం మొదలు పెట్టాలి. మళ్ళీ చెదిరిపోయిన 100 మంది ఇక్కడ గ్యాదర్ చేసి ధైర్యపరిచి సమూయేలు రాకొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. కానీ సమూయేలు రాలేదండి. సమూయేలు రావాలంటే దేవుడు సెలవు ఇవ్వాలి. ఇక్కడ ఎప్పుడు దేవుడు సెలవిస్తాడు? నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునికి విధేయత కలిగినప్పుడు, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు దేవుడిని తొలగిపోయినప్పుడు, నువ్వు లోకానుసారంగా జీవించాలని చెప్పి అనుకున్నప్పుడు, నీ బలం మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీకు అవసరం ఉంది. ఇంకా కనుక సమూయేలు రాలేదండి. సమూయేలు రాలేదు. చూసాడు వారం రోజులు అయిపోయింది, సమూయేలు రాలేదండి. రోజులు గడుస్తున్నాయి, సమూయేలు రాకపోవడంతో సైన్యంలో నిరాశ నిస్పృహలు మొదలైపోయినాయి. అప్పుడు దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకురని చెప్పి ఒక ప్రవక్త చేయవలసిన పనిని రాజు చేసేసాడండి. ఒక యాజకుడు చేయవలసిన పని రాజు చేస్తాడండి. రాజు యొక్క చేతులు రక్తంతో తడిచి ఉంటే కనుక వాళ్ళు బలి అర్పించకూడదండి. యాజకులు మాత్రమే బలి అర్పించాలి. అతను చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఒక ప్రవక్త చేయవలసిన పని తానే చేస్తాడు. ప్రవక్తలాగా రాకపోవడం చూసి వీళ్ళందరూ భయపడి పారిపోతున్నారని చెప్పి సైన్యానికి, ప్రజలకు లొంగిపోయాడండి. ఇక్కడ అతను దేవునికి లొంగలేదండి, ప్రజలకు లొంగిపోయాడండి అతను. ఆ ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ ప్రజలను బలపరచడానికి దేవుడు లేకుండా ప్రజలు ఎలా బలపడతారో ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ చాలామంది పదవుల కోసం మనుషుల్ని ఆకట్టుకుని దేవుడి ప్రేమ లేకపోయినా పర్వాలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈవేళ చాలామంది సేవకుడు లేకుండానే తన సమస్తము చేసేయాలని చెప్పి అనుకుంటున్నాడండి. ఈవేళ సేవకుడితో నిమిత్తం లేకుండా అన్ని తనే చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఈవేళ తన ఇష్టం వచ్చాడు వెళ్ళిపోవటం, తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోవటం, ఏది పడితే చేసేయటం, ఏం పర్లేదని చెప్పి అనుకుంటున్నాడండి.
ఈ సౌలుకి ఎటువంటి శ్రమలు సంభవించాయో, దేవుని విడిచిపెట్టేటువంటి వారికి, సేవకుని విడిచిపెట్టేటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారికి, నేను ప్రారంభం నుంచి నేను ఎవరైతే బలపరుస్తున్నారో అటువంటి వారికి నువ్వు లోబడినప్పుడు నీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. నీకు దేవుడు తెలియజేస్తున్నాడు. వేళ దహన బలి అర్పించేశాడు అతను. తర్వాత సమూయేలు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆల్రెడీ దహన బలు, సమాధాన బలి అర్పించేశాడు. ఆయన రావటం ఆలస్యమైంది. ఈవేళ సేవకుడు రావటం ఆలస్యమైతే ఇంకొక నవన పిలిచేసుకుంటారండి జనాలు. వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళిపోవాలి, మనకు ముందు వెళ్ళిపోయి అటెండ్ అయిపోవాలండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడో గంటకో 2 గంటకో మొదలెడతారు కార్యక్రమం అండి. రాలేదనుకోండి, ఇంకొక నవన అర్జెంట్గా పిలిచేసుకుంటారండి. ఇక్కడ సమూయేలు రాలేదని చెప్పి తను అర్పించేసుకుంటే, బలి అర్పించేసి సమూయేలు వచ్చి ఏమన్నాడు తెలుసా? సమూయేలు, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడండి సౌలుని. నువ్వు చేయకుండా పని చేసావు, నువ్వు మహాపాపం. ఆనాడు మనసాన్ని మోస్తున్నప్పుడు కేతీలు కాకుండా ఇంకొకటి ఎవరైనా ముట్టుకున్నట్లయితే పడి చచ్చిపోయారు, స్పాట్లో చచ్చిపోయారు. తెలుసు మీకు? ఒకరు చేయవలసిన పనికి ఒకరు చేయకూడదండి. ఎందుకంటే నీ చేతుల రక్తంతో తడిచిని నువ్వు అనేక మందిని చంపావు. నువ్వు దేవునికి బలి అర్పించకూడదు. నువ్వు స్వయంగాను నీ తరపున యాజకుడు మాత్రం అర్పించాలి. ఇప్పుడు అంతా నేనని చెప్పి అనుకుంటారు ఇవాళ చాలామంది. వేళ మాట విన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి. వేళ ప్రవక్త అడుగుతున్నాడు వచ్చి, నువ్వు చేసిన పని ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. దేవుడు నీకు ఇచ్చిన పని చేయక నువ్వు ఏం చేస్తావు? నువ్వు అవివేక పని నువ్వు చేస్తావు. దీనికి కారణం ఏంటి తెలుసా? దురాశ అతనిని పాలించిందండి. చాలా మంది దురాశ, డబ్బు సంపాదించే దురాశ మొదలైపోతుందండి. దేవునికి ఇవ్వటానికి, దేవుని సేవ చేయడానికి లెక్కలేసుకుంటారు వేళ చాలా మంది. వేళ దురాశ అతనిని పాలించింది, కడక అతని నాశనం చేసిందండి. ప్రజల పట్ల మంచిగా ఉండగోరాడు, దేవుణ్ణి విసర్జించేశాడండి. ప్రజలు పారిపోతారని చెప్పి, ప్రజలు ధైర్యపరచాలని చెప్పేసి దేవుణ్ణి విసర్జించేశాడండి. ప్రజల మెప్పు కోరుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఈవేళ మనుషుల మెప్పు కోరుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఇవాళ చాలా మంది. వేళ మేలు చేసిన మర్చిపోతారండి. వేళ మేలు చేసిన విడిచిపెట్టేస్తారండి. వేళ ఆ ప్రజల శాస్త్రకాలం తోడుగా ఉంటారని చెప్పి అనుకుంటారండి వాళ్ళు. సమూయేలు, సౌలు ఎంత గాఢంగా ఉండేవారండి వాళ్ళిద్దరూ కూడాను. ఒకరినొకరు ఎంత గాఢంగా అభిమానించుకునేవారండి వాళ్ళు. అయితే వినయం పోయి స్వార్థపరమైన అత్యం అతనికి ఆవరించిందండి. ఒక మనిషి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత వినయం పోతుందండి. ఇక వినయం ఉండదండి. ఇంకా ఎవరిని గౌరవించరండి ఇంక వాళ్ళు. ఎందుకంటే అస్యవతను ఆవరించేస్తుందండి. అందుకే లోకాసువార్త 22:31 చెప్తున్నాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనుచున్నాడని మాట్లాడుతున్నాడండి. సాతాను ఎవరైతే నమ్మకంగా, ఎవరైతే వినయంగా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాడిని పట్టుకుని జల్లించేయడానికి ఏదో ఒక ముళ్ళు అతనిలో ప్రవేశపెడుతున్నాడు వాడు. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనుచున్నాడు, జాగ్రత్తగా ఉండడని చెప్పాడండి. ఇక్కడ సౌలు లొంగిపోయాడు, సాతానికి లొంగిపోయాడు ఇతను. ఇక్కడ ఇంకా 2వ సమూయేలు 1:10 చూసినట్లయితే ఇతర రాజుల వలె శోభాయమాన మొగుటాన్ని అతడు ధరించాడండి. అంటే ఈ లోక సంబంధమైన గౌరవాన్ని, ఈ లోక సంబంధమైన ప్రతిష్టతను అతను కోరుకోవటం మొదలుపెట్టాడండి. అతను అయ్యో ఇదంతా దేవుని వల్ల వచ్చిందని చెప్పి అనుకోవట్లేదండి. అతను ఈ లోకంతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అతను ఇతర రాజుల వలె శోభాయమాన మొగుటాన్ని అతను ధరించాడు. ఆస్థానంలో డాంబిక జీవనాన్ని ఆరంభించాడండి. అతను ఆస్థానంలో ఒక డాంబిక జీవితం, ఒకప్పుడు సాధారణంగా ఉండేవాడండి, ఇప్పుడు డాంబిక జీవితం మొదలు పెట్టేశారండి. డబ్బు సంపాదించడానికి ఆటోమేటిక్గా డాంబిక జీవితం మొదలైపోతుంటుంది. ఖరీదైన వస్తువులు, ఖరీదైన బట్టలు, ఖరీదైన మనుషుల స్నేహాలు. ఇంతకు ముందున్నటువంటి వారు ఎందుకు పనికిరాని వారు కనబడుతుంటారండి. నీ శ్రేయస్సును కోరి నీకు మేలు చేసిన వారు ఇప్పుడు ఎందుకు పనికిరాని వారే కనబడుతుంటారు. ఎందుకని? ఆడంబరాలు పెరిగిపోయినాయి నీకు ఇప్పుడు. సౌలు కూడా అదేమో, ఎప్పుడైతే రాజు అయ్యాడు, ఎప్పుడైతే విజయాలు సాధించాడు, ఎప్పుడైతే డబ్బు సంపాదించాడు, ఎప్పుడైతే కీర్తి ప్రతిష్టలు వచ్చినాయో, ధనాగారం అంతటితో ధనంతో నిండిపోయిందో, అతను ఏమైపోయాడు తెలుసండి? డాంబిక జీవితానికి మొదలు పెట్టాడండి. అతను వినయాన్ని మర్చిపోయాడు, విధేయత మర్చిపోయాడండి. తన పిల్లలకు పేర్లు పెట్టడంలో యెహోవా దేవుని ఆరాధించడంతో పాటు ఇతర దేవతలను కూడా యుక్తిగా జోడించాడు. అతను గమనించండి, ఇంతవరకు యెహోవాను ఆశించాడు, ఇతర దేవతలను కూడా జోడించాడు అందులో. ఇవాళ చాలా మంది స్థానిక సంఘాన్ని మర్చిపోతున్నారు. ఇవాళ
చిన్నప్పటి నుంచి మేలు కొరకు ప్రార్థన చేసిన మర్చిపోతున్నారు ఈవేళ చాలా మంది. మర్చిపోయి చేస్తే తనకి ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళిపోతారండి ఈవేళ. ఎక్కడ పడితే అక్కడ పోతారండి ఈవేళ. ఇక్కడ యెహోవా ఆరాధనతో పాటు దేవతారాధన కూడా యుక్తిగా జోడించాడండి. అది వాళ్ళకి న్యాయంగానే ఉంటుందండి. వాళ్ళకి ఉపవాసాలు ఉంచుకున్నాడు. పురాతన శత్రువులైన క్రీస్తులు తమపై కొత్త దండయాత్ర ప్రారంభించాడు. ఎప్పుడైతే ఇలా మొదలుపెట్టాడో పురాతన శత్రువులు ఓడిపోయినటువంటి వారు, అనేక సార్లు ఓడిపోయినటువంటి వారు దండయాత్ర మొదలు పెట్టారండి. సౌలు సైన్యాన్ని గిల్బాలో దింపాడండి. అయితే యోబు గ్రంథం 28:5 చూసినట్లయితే దేవుడు మౌనం వహించాడండి. ఇక్కడ సమూయేలుతో ఏమీ చెప్పట్లేదు. అతను ప్రార్థన చేసిన విన్నవించుకున్న దేవుడు మాట్లాడలేదండి. శత్రువు మీదకి వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు అండి అతనికి. దేవుడిని బ్రతిమాలుకున్నాడు. కళల ద్వారా కానీ, ఊరిముల ద్వారా కానీ, ప్రవక్త ద్వారా కానీ ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదండి సౌలుకి. ఇంతవరకు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి వాడు దేవుడు మౌనం వహించాడు. నీ క్రియలు చెడ్డవైతే నీ ప్రార్థనకు జవాబులు రావు. దేవుడు మౌనం వహిస్తాడండి. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించారా నువ్వు. దేవుడు మౌనం వహించాడండి. యోబు గ్రంథం 23 చూసినట్లయితే నేను తూర్పులకు వెళ్ళను, అక్కడ ఆయన కనపడలేదు. పడమటకు వెళ్ళాను, అక్కడ ఆయన కనపడలేదండి. ఎందుకంటే నువ్వు ఆడంబరాలకు ఇచ్చినంత ప్రాధాన్యత, నీ ఉపపత్తులకు ఇచ్చినంత ప్రాధాన్యత ఏంటి నువ్వు దేవునికి ఇవ్వలేదు. దేవునితో పాటు మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? ఇతర దేవతలు కూడా మొదలు పెట్టేస్తావు. నువ్వు ఏదైనా ఒకటని చెప్పు అనుకుంటున్నప్పుడు నువ్వు కదా, సత్యాన్ని విడిచిపెట్టి ఏదైనా ఒకటని చెప్పు అనుకుంటున్నావు కదా నువ్వు. దీనికి కారణం ఎవరో? నీ ఉపపత్తులు కదా. ఈవేళ చాలా మంది ఇలాగే పతనం అయిపోతున్నారండి. అయితే సమూయేలు సౌలుకి నిరీక్షణ కానీ ఆదరణ కానీ ఏమి ఇవ్వలేపాడండి. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు అతను నిరీక్షణ కానీ ఆదరణ కానీ ఏమి ఇవ్వలేదండి. ముంచుకొస్తున్న వినాశనుడు సౌలు తప్పించుకునేది ఇంకేదీ లేకుండా పోయిందండి. 31 మొదటి సమూయేలు 1-6 చూసినట్లయితే దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేసిన నాటి నుండి అప్పటి వరకు జరిగిన ప్రతిదీ అతడు క్రమంగా జ్ఞాపకం చేసుకున్నాడండి. అప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దేవుడు లేడు. గిల్బో పర్వతం మీద సౌలు పతనం అయిపోయాడండి. తన కొడుకు కూడా పతనం అయిపోయాడండి. ఆనందదాయకంగా ఆరంభించబడిన నీ జీవితం విచారకరమైన పతనంలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటని చూసినట్లయితే అతని స్వార్థం తన కన్నులకు దేవునిపై నుంచి తొలగించి తన మీదనే ఉంచుకున్నాడంటే. నీ కన్నులు ఎప్పుడు కూడా కొండలతో కన్నులెత్తిన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశమందున్న ఆసీనుడా, నీ కన్నులు ఆయన మీద కాకుండా ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ బలం మీద, నీ సైన్యం మీద పెట్టుకున్నావు కదా. అతని స్వార్థం అతని కన్నులు దేవుని వైపు తొలగించి తన మీదనే ఉంచుకున్నాడు. స్వార్థం పతనానికి నడిపించిందండి. అతను చచ్చిపోయాడు. కనుక స్వార్థపరులుగా ఉండకూడదండి. దేవుని విడిచి మనం ఏమీ చేయలేమండి. దేవుడు లేని జీవితం మనకొద్దు. ఎంత సంతోషంగా మొదలైంది అతని జీవితం. చిన్నప్పుడు ఎంత వినయంగా ఉన్నాడు, ఇప్పుడు ఏమైపోయాడు అతను? విచారకరంగా అతని పతనం మొదలైపోయింది. కనుక మనం ఇటువంటి వారిగా ఉండకుండా మొదటి కొన్న భక్తి కంటే దినదినం మన భక్తి పెరుగుతూ ఉండాలి తప్ప. అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న మొదటి నీకున్న విశ్వాసము లేదు అని మాట్లాడుతున్నాడు. మొదటి నీకున్న భక్తి లేదు, ఇవాళ చాలా మంది ఉండట్లేదండి. కనుక అటువంటి వారిగా మనం అనుకుండా రోజు రోజుకి మన విశ్వాసం పెరుగుతూ ఉండాలి. ఆనోకు వలె దినదినము కూడా దేవునితో నడుస్తూ మన జీవనయాత్రలో ముందుకు సాగిపోతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చేసిన త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఆ సిలువను కూర్చిన వార్తలు అనేక మంది ప్రచురపరుస్తూ ఆఖరి వరకు ప్రభుత్వం కలిసి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తాం. ఒక చక్కటి వర్తమానం ప్రభు. ఎంత ఆనందంగా ప్రారంభించబడిన తండ్రి జీవితం విచారకరంగా పతనం అయిపోయింది తండ్రి. అతని జీవితం వచ్చే వరకు విచారము, తర్వాత పతనం అయిపోయాడు. కారణం ఏంటి? దేవుని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలకు లోపడకుండా తన మీద తను ఆధారపడి తనే సర్వస్వం అనుకుని తన ఉపబోధన మాట విని చెదిరిపోయి ఇవాళ ప్రవక్తలు కానీ అందరూ కూడా మౌనం వహించారు. దేవుడు మౌనం వహించాడు. దేవుడు మౌనం వహిస్తే తండ్రి మేము ఒక్క నిమిషం కూడా బతకలే ప్రభు. అటువంటి జీవితం మేము జీవించకూడదు తండ్రి. ఈ సువార్త ఎందుకు పడుస్తున్నాం అంటే ప్రభు, అనేక మంది ఆత్మలు పురుకొల్పు నిత్య జీవనం తీసుకుని వెళ్ళాలి తండ్రి. ఆర్థికంగా మనం బలపరుస్తుంది. ఈ సువార్త ప్రపంచమంతా వ్యాపం చేసి శాటిలైట్ ఛానల్లో కూడా మాట్లాడే అవకాశం మాకు దయచేసి ఇది అవసరం చేస్తున్న సేవ చేసి నేను నా కుటుంబం ఎల్లప్పుడు ఆరోగ్యం సేవ చేసి దయచేసి ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆశించి అభివృద్ధి చేయమని
చేసినాను వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.